అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో వైరికి దూరంగా ఉండవలసిన అవసరాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతోంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మాత్రం చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేయడం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి సంబంధించిన ఆలోచనలు బాగుంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వారితో చక్కగా మాట్లాడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి, దానికి సంబంధించిన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికంగా చేయడానికి ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడానికి, అలాగే మీ యొక్క సంతానంతో కానీ ప్రియమైన వారితో కానీ కలిపి ఆలోచనలు, వారి కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వారి యొక్క అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి అవి ఏదైనా అధికంగా దాని మీద ఏదైనా లాభదాయకంగా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు ఆనందదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నూతన పెట్టుబడుల కొరకు కూడా ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక ఆ విషయంలో కూడా మీరు మంచిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క విద్యకు సంబంధించిన విషయాలు, గృహంలో సంబంధించిన మార్పులు, అలాగే నూతన విద్యా విషయాలు తెలుసుకోవడం, హాస్టల్ కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నప్పటికీ విద్యాపరమైన విషయాలలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.